ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనము. యెహోవా అన్ని జనులలో నిన్ను గణపరచెదను. మరి ఇక్కడ చూస్తే ఎవరిలో గణపరుస్తారట? అన్యజనుల మధ్య దేవుణ్ణి గణపరుస్తారట. ఈ మాటలు పలుకుతున్నది దావీదండి. దావీదు పలుకుతున్నాడు ఈ మాట. మనము అన్యజనుల మధ్య ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరచగలుగుతున్నామా? లేకపోతే వాళ్ళకు భయపడి మనకు దేవుడైతే చెప్తూ వచ్చినాడో దాన్ని పక్కన పెడుతున్నామా? మనుషులను సంతోషపెట్టే వారమైతే క్రీస్తుకు దాసుడను కాకనే పోదును అంటాడు అపోస్తలుడైన పౌలు. మనం మనుషులను సంతోషపెట్టేవారుగా ఉంటే ఎప్పటికి కూడా దేవుడికి దాసుడిగా మనం ఉండలేమండి, దాసురాలుగా మనం ఉండలేము. అప్పుడు ఇంకా అన్యుల మధ్య ఉన్నప్పుడు దేవుని గణపరచడం పక్కన పెడితే మనల్ని మనమే గణపరుచుకుంటాము. చాలాసార్లు అదే జరుగుతుంది. ఈ రోజులో చూస్తే దేవునికి గణపరచవలసిన మనము అన్యజనాంగం మధ్య దేవుని నామమునకు దూషణ కలిగేటట్లుగా, అవమానం కలిగేటట్లుగా మనం మాట్లాడుతున్నామేమో, మన ప్రవర్తన అలా ఉందేమో సరిచేసుకునటానికే దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచదని చెప్తున్న ఈ వాక్యమును మనము కూడా మన జీవితాలలో అన్వయించుకొని ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలండి. ప్రతిష్ఠింపబడిన వారము, దేవుని కొరకు నిలబడిన వారము, దేవుని స్వరక్తం చేత కొనబడిన వారము, కడగబడిన వారము, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడుతూ వచ్చినాము. ఆయన కుమార్తెలుగా చేయబడుతూ వచ్చినాము. మరి అన్యుల మధ్య మనం ఉన్నప్పుడు దేవుని గణపరిచేవారుగా ఉన్నామా? నన్ను గణపరచు వారిని నేను గణపరచుతును అని అంటున్నాడండి దేవుడు. మరి ఆయన్ని గణపరుస్తున్నామా? మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన చూపులను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుని నామమునికి దూషణ తెస్తున్నామా? ఈ రోజున ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో మనందరం కూడా సరిచేసుకునే మంచి హృదయాలు కలిగి ఈ వాక్యానుసారంగా జీవించినట్లుగా దేవుడు అటు రీతిగా దయచేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.